నమస్కారం. ముందుగా ఎన్‌పిఎన్ న్యూస్‌కు స్వాగతం. ఈరోజు బీసీవై పార్టీ ఉరువుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ మన స్టూడియోకి రావడం జరిగింది. లడ్డులో కల్తీ జరిగిందన్న విషయం మీద ఈరోజు పవన్ గారితో లైవ్ టు లైవ్ డెబ్యూట్ చేయడం జరుగుతోంది. సార్ నమస్కారం. సార్ ఇప్పుడు బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు తిరుపతికి 1,00,000 గోవులు సమకూరుస్తాం, 1000 గోవులు ఇస్తామన్నారు. దాని మీద మీ యొక్క అభిప్రాయం చెప్పగలుగుతారా? ముందుగా నమస్కారం అందరికీ. మేము గత 10 రోజుల ముందుగా తిరుమల పరిరక్షణ పాదయాత్ర అని చేపట్టి పుంగనూరు నుంచి తిరుమల వరకు కాలినడకనే బయలుదేరాము. ఓకే. మా ముఖ్యమైన డిమాండ్లు 7. 1, తిరుమలలో ఎవరైనా కూడా ఏవైనా అన్యమత ప్రచారం కానీ ఇంకా ఏదైనా చేసినా కానీ ఏదైనా తప్పులు చేసినా కూడా 100 రోజుల్లో శిక్ష విధించాలనేది 1. రెండవది వచ్చేసి గుడికి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి దగ్గర ఉన్నటువంటి కపిలతీర్థం కానీ లేకుంటే గోవిందరాజ స్వామి గుడి కానీ శ్రీనివాస మంగాపురం దగ్గర ఉన్న గుడి దగ్గర కానీ మద్యం మాంసం దుకాణాలను ఏర్పాటు చేయకూడదు. మూడవది వచ్చేసి ఆడిట్. ప్రతి 3 నెలలకు ఒకసారి ఆదాయం ఎంత వచ్చింది టీటీడీకి, ఖర్చులు ఎంత పెడుతున్నాం అనేది డైరెక్ట్ మన ప్రజలకి ఆడిట్ చూపించాలి. నాలుగో పాయింట్ వచ్చేసి తిరుమలలో సొంత డైరీ ఏర్పాటు చేయాలని. సొంతంగా డైరీ ఏర్పాటు చేస్తే అక్కడ లడ్డూలో కల్తీ జరిగిందా లేదన్నది ప్రజలకి అపోహాలు ఉండవు. వెంటనే అక్కడ స్థానికంగా గోశాల ఉంది, నెయ్యి అక్కడే ధర అవుతుంది కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ప్రజలు కూడా ఏ అపోహాలు లేకుండా లడ్డూని కూడా ఏం అపోహాలు లేకున్నట్లా తీసుకెళ్తారనమాట. ఈ లడ్డు వివాదం పైన చాలా వరకు రాజకీయాలు చేస్తున్నారు. అంతే. దీంతో పాటు అన్యమతస్థులు ఎవరు కూడా మన గుడిలో మా హిందూ దేవాలయాల్లో హిందువులే పనిచేయాలి. ఇది ఇప్పుడు కాదు, మన దాంట్లో కూడా ఉన్నాయి. హిందువులే పనిచేయాలి కాబట్టి హిందువులే ఉండాలా, అన్యమతస్థులు ఉండకూడదు అనేది 1. మళ్ళీ వచ్చేసి మన 1000 కాళ్ళ మండపము వేరొక చోటు నిర్మించాల. మళ్ళీ వచ్చేసి పరిపాలన ప్రక్షాళన. పాలక మండలిలో ఎవరైతే ఇది పాలక మండలిలో కూడా రాజకీయం జరుగుతుంది. దేవాలయాల్లో రాజకీయం చేయకూడదు. రాజకీయం చేయకోకుండా ప్రతి ఒక్కరికి కూడా విఐపి దర్శనాల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా సామాన్య భక్తులు ఎలా వెళ్తున్నారో అలానే వెళ్ళాలనేది మా డిమాండ్. ఈ ముఖ్య ఉద్దేశంతో 7 డిమాండ్లతో మేము పాదయాత్ర చేయడం జరిగింది. అంతేకాకుండా మా పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు 1000 ఆవులు ఇచ్చి 1,00,000 గోవులు సమకూరుస్తా అన్నారు. ఎందుకోసం అన్నారంటే మన తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి, ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొన్ని కోట్లాది మందికి దేవుడు కాబట్టి ఈ లడ్డు వివాదం పైన కల్తీ జరిగింది అని ఒక పాయింట్ తీసుకొచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కల్తీ జరిగిందో లేదో అనే అపోహాలతో ఉన్నారు. కాబట్టి ఇలాంటివి ఏవి రాకుండా ఉండాలంటే సొంతంగా డైరీ ఏర్పాటు చేయండి. సొంతంగా డైరీ ఏర్పాటు చేస్తే అక్కడే పాలు, అభిషేకానికి పెరుగు ప్లస్ మన లడ్డులకు కూడా నెయ్యి దొరుకుతుంది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి 10,000 మందికి కూడా ఉపాధి కల్పించినట్టు అవుతుంది. అంతేనండి. ఓకే సార్, మరి మీరు చెప్పారు ఇక్కడ నెయ్యి కల్తీ ఉంది అని అపోహ వస్తుంది అన్నారు. తర్వాత ఇక్కడ 1000 గోవులు ఇస్తాము, 1,00,000 గోవులు సమకూరుస్తాము అని చెప్పారు మీ యొక్క అధినేత రామచంద్ర యాదవ్ గారు. సార్, ఇక్కడ ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది? ఇప్పటి వరకు ఈ యొక్క నెయ్యి సప్లై చేసిన వాళ్ళు ఉపాధి కోల్పోతారు కదా, వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మీరు అడిగిన క్వశ్చన్ బాగానే ఉంది. ఇప్పుడు నెయ్యి వేరే రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నారు. దారిలో ఎక్కడ కల్తీ జరిగిందేమో, ఎక్కడ మళ్ళీ మధ్యలో చెకింగ్ చేసినారో లేదేమో, ఇవన్నీ డౌట్లు ఉంటాయి కాబట్టి ప్రజలకి అవి ఏమీ లేకుండా వేరే వాళ్ళతో టైప్ కాకున్నట్లా సొంతంగా టీటీడీకి ఒక డైరీ ఏర్పాటు చేస్తే అక్కడే ఉంటాయి కాబట్టి అక్కడే నెయ్యి తయారవుతుంది కాబట్టి ఎవరికి అపోహాలు ఉండవు.
అది కాక 10,000 మందికి ఉపాధి కల్పించినట్లు అవుతుంది. సార్ ఇప్పుడు మీరు అంటే మీ యొక్క అధినేత పొంగునూరు నుంచి తిరుపతి వరకు ఈ కాలినడకతో వెళ్ళారని చెప్తా ఆ, ఉన్నారు. ఎన్ని రోజులు పట్టింది? దగ్గర దగ్గర 5 రోజులు 5 5 రోజులు పాదయాత్ర. ఓకే. సార్ మీరు ఈ పాదయాత్ర చేసేటప్పుడు మరి ప్రజల ఆదరణ ఏ విధంగా ఉంది? మీ యొక్క అంటే ప్ర మేము తీసుకెళ్లిన 7 డిమాండ్లు అయితేనేమి, ఓకే. ఈ 7 డిమాండ్లు కూడా ప్రజలు హ్మ్. పూర్తిగా ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఈయన దగ్గరకు వచ్చి ఈ 7 డిమాండ్లు చెప్పాడేమో, ఓకే. ఈ 7 డిమాండ్లు కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. టీటీడీ వాళ్ళు అమలు చేస్తే ఓకే. మనకి ఆధ్యాత్మికంగా మన టీటీడీని రక్షించినట్లయితుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా హారతులు పట్టి ఓకే. కొబ్బరికాయలు కొట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డిమాండ్లని స్వాగతిస్తూ Hmm. జనం కూడా ప్రతి ఒక్క ఊరికి వెళ్ళంగానే జనం కూడా చాలా మంది వచ్చి ఆ అన్నగారికి తెలియజేసి మంచి డిమాండ్ అని చెప్పేసి మాట్లాడారు. ఓకే. సార్ మీ యొక్క అధినేతకు వచ్చిన డిమాండ్ ఈ ఆలోచన వేరే వాళ్ళకి ఏ పార్టీ వాళ్ళకి రాలేదంటారా? అంటే వేరే పార్టీ అంటే ఆల్రెడీ ఇప్పుడు ఉండే ప్రతిపక్షము అధికార పక్షము ఈ లడ్డూలో కల్తీ జరిగిందని దుష్ప్రచారం చేస్తున్నారు. అది జరిగిందో జరగలేదో మనకి తెలియదు. ఓకే. రాజకీయం చేస్తున్నారు కాబట్టి ఒక టీటీడీని భ్రష్టు పట్టిస్తున్నారు, మొత్తము గొప్ప పట్టిస్తున్నారు. అసలు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొన్ని కోట్ల మందికి కొలిచేవాళ్ళు. ఓకే. అలాంటి వారికి మొత్తము హిందుత్వం అనేది నాశనం చేస్తున్నారు. ఓకే. కాబట్టి అవి ఏం జరగకూడదు. జరిగింది కల్తీనో అది నిజమో అబద్ధమో మేమైతే 1000 గోవులు ఇస్తా, 1,00,000 గోవులు సమకూరుస్తా అని చెప్పాడు. టీటీడీకి ఏ అపోహాలు రాకూడదు అనే ఉద్దేశంతో చెప్పాడు. ఓకే. కరెక్ట్ సార్, మీరు చెప్పింది బాగానే ఉంది. మరి ఇక్కడ ఉపాధి గురించి ఏమైనా ఆలోచించారా? ఇప్పటి వరకు మరి ఇక్కడ తిరుమలకు లడ్డు సమకూర్చే వాళ్ళకి ఉపాధి ఉండరు. చాలా మంది పేదవాళ్ళు ఉంటారు, నిరక్షరాస్యులు ఉంటారు, ఆ దాని మీద ఆధారపడి బతికే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఉపాధి కోల్పోయినట్లు అవుతుంది కదా, దానికి ఆల్టర్నేటివ్ ఏమన్నా చూస్తా ఉన్నారా? అంటే ఒకవేళ ఇది ఓకే వస్తే ఒకవేళ డైరీ ఏర్పాటు చేస్తే అక్కడ నష్టం జరిగే వాళ్ళనే ఇక్కడ పెట్టుకుంటారు, అంతే, ఏమీ లేదు. అక్కడికి నష్టం వచ్చే వాళ్ళని ఇక్కడ తీసుకుంటారు, ఆ డైరీలకే తీసుకొని వర్క్ చేస్తారు, అంతే, ఏం లేదు. కరెక్ట్ సార్. మరి ఇప్పుడు మీ యొక్క అధినేత యొక్క డిమాండ్లు చాలా బాగున్నాయని మీరు అంటున్నారు, ప్రజలు అంటున్నారు, వింటూ ఉన్నారు, మీరు చెప్తా ఉన్నారు ప్రజలు అంటున్నారు అది కూడా బాగున్నాయి అనేసి. ఎవరు నుంచి స్పందన అడిగారా? సార్ మా యొక్క డిమాండ్లు ఇవి ఉన్నాయి, మీ స్పందన ఏమైనా అడిగారా? నాకైతే చెప్పామండి, ఈవో అక్కడ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి అక్కడ టీటీడీ వాళ్ళకు కూడా చెప్పాము. వాళ్ళు కూడా పైన గవర్నమెంట్ చెప్పాలి కదా అని చెప్పారు. కాబట్టి మొన్న రీసెంట్ కూడా మా పార్టీ అధ్యక్షుడు సీఎం గారు కూడా లేఖ రాశారు, డైరీ ఏర్పాటు చేయండి, నేనైతే గోవులు సమకూరుస్తాను, మీరు డైరీ ఏర్పాటు చేయండి అని 2 రోజుల క్రితమే లేఖ కూడా రాశారు. దాని గురించి ఇంకా ఏం రిప్లై రాలే. వచ్చిందంటే డైరీ ఏర్పాటు చేస్తారా ఏమనేది వెయిట్ చేయాలి. ఓకే సార్, ఇప్పుడు మీరు కండక్ట్ చేసిన ఉరువకొండలోన ప్రజల యొక్క మీకి ప్రజలకి ఏ విధమైన సంబంధం ఉండదు, అనుభవం సంబంధం, తర్వాత రిలేషన్షిప్, సారీ, వాళ్ళతో మీకు ఏ విధంగా అడాప్ట్ అయ్యేవారు? అంటే నేను వచ్చేసి 2008 నుంచి విద్యార్థి సంఘంలో పనిచేశాను. ఓకే. ఏబీవీపీ విద్యార్థి సంఘంలో పనిచేశాను. తర్వాత విశ్వ హిందూ పరిషత్కి అనుబంధ సంస్థ అయినటువంటి బజరంగ దళలో కూడా పనిచేశాను. ఓకే. ఆ ప్రజల సమస్య మీద ఇప్పుడే దృష్టి పెడుతున్నా. కాబట్టి వాళ్ళ ప్రజల్లోనే మమేకమై ఉన్నాను నేను. ఓకే. ఇప్పుడు సమస్యలు ప్రజలవి ఏమున్నాయో అవి కూడా ప్రతి ఒక్కసారి కూడా కలెక్టర్ కూడా లేకపోతే స్థానికంగా ఎంఆర్ఓ పంచాయతీ ఏ సమస్యలు ఉంటే అవి వాళ్ళతో ఎక్కడ సమస్య వార్డులోనా లేకపోతే ఎక్కడ గ్రామాల్లోనా అని చెప్పేసి వీధి లైట్లా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఓకే. ప్రజల్లో కూడా కొత్త పార్టీ రామచంద్ర యాదవ్ గారి పార్టీ యాక్టివ్గా పనిచేస్తున్నారని చెప్పేసి కూడా ప్రజలు అనుకుంటున్నారు. ఓకే. అది కాకుండా మన ఉరవకొండలో కూడా గత 30 సంవత్సరాల నుంచి 2 వర్గాలే ఉన్నాయి, రెడ్డిను కమ్మ, ఈ 2 వర్గాలే ఉన్నాయి. అత్యధికంగా బీసీలు ఉన్నారు, బీసీల తర్వాత ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. వీళ్ళకి ఒక అవకాశం కూడా ఇవ్వట్లే, వీళ్ళే ఉండాలంటున్నారు. కాబట్టి ఈసారైనా బీసీలకి అవకాశం ఇవ్వాలి, ప్రజలు కూడా ఆలోచించాలా. 30 సంవత్సరాలు అయింది, ఇంతవరకు అయింది ఉరవకొండ డెవలప్ కాలేదు, మున్సిపాలిటీనే కాలేదు, ఇంతవరకు అయింది, ఇంకేం డెవలప్ అవుతుందని చెప్పేసి ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. త్వరలో కూడా మా పార్టీ ఆధ్వర్యంలో కూడా మున్సిపాలిటీ చేయాలనే ఉద్దేశంతో ఏమైనా భారీగా కార్యక్రమాలు చేయాల్సి వస్తుందని చెప్తారు.
సార్ ఇప్పుడు మీరు విశ్వ హిందూ పరిషత్‌లో పని చేశారన్నారు. అంటే రిలేటివ్ ఆర్ఎస్ఎస్ అనుకుంటా. అవును. మీరు బీజేపీకి ఎందుకు వెళ్ళలేదు? అంటే ఇప్పుడు చాలా మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అని చెప్తా ఉంటారు. ఆ! అది నిజమా? అంటే కాదా? దానికి అనుబంధ సమస్య కాబట్టి ఆర్ఎస్ఎస్ అండి ఫస్టు. అయిన ఓకే. తర్వాత ఈ దీనికి సంబంధించిన పట్టుకొమ్మలే అన్నీ ఈ విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ హ్మ్. అనేక రకాలున్నాయి. ఓకే. కాబట్టి దాంట్లోకి ఎందుకెళ్ళలేకపోయాను అని మీరు అడిగిన క్వెషన్ బాగుంది. ఓకే. కానీ నేను కొన్ని అనివార్య కారణాల వల్ల దాంట్లో నుంచి తప్పుకోవడం జరిగింది. ఓకే. హ్మ్. తప్పుకోవడం జరిగింది. అయిన తర్వాత నన్ను గుర్తించి మా పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఓకే. నేను కూడా పోటీ చేసి ప్రజల్లోకి మా గుర్తుని ఓటుతో సంబంధం లేకుండా హ్మ్. మా పార్టీ సింబల్‌ని ప్రజల్లోకి తీసుకెళ్ళనే ఉద్దేశంతో ప్రచారం చేయడం జరిగింది. ఓకే. సార్ మీరు ఎమ్మెల్యే కనెక్ట్ చేసేటప్పుడు పార్టీ ఫండ్ ఏమైనా అడిగారా? అంటే మీకు? పార్టీ ఫండ్ ఏం లేదండి. పార్టీ ఫండ్ ఏం లేదు. సొంతంగా మేము పార్టీ డెవలప్ కావాలా, బహుజనులకి, బీసీలకి రాజ్యాధికారం కావాలనే ఉద్దేశంతో ఓకే. మేము ఒక అడుగు వేయడం జరిగింది. హ్మ్. మా రామచంద్ర యాదవ్ గారు ఏదైతే బీసీలకి రాజ్యాధికారం వచ్చేంత వరకు మనం కంటిన్యూగా పోరాటాలు చేద్దామని చెప్పారో, అదే ఆయన అడుగు జాడల్లోనే మేము వెళ్తాం. ఖచ్చితంగా బీసీలకి రాజ్యాధికారం వస్తుంది త్వరలో. మేము గూడా పాలన అంటే ఎలా ఉంటుందనేది చూపిస్తాం. సార్ ఇప్పుడు ఇందాక కూడా విన్నాం ఒకటి. అంటే బీఎస్పీ పార్టీ వాళ్ళు కూడా బీసీలకి అధికారం రావాలంటున్నారు. మరి మీరు బీసీలకి అధికారం రావాలంటున్నారు. అంటే మీరేమైనా ఫ్యూచర్‌లో 2 పార్టీలు కలిసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే మనకి మా పార్టీ అధ్యక్షుడు ఏవి చెప్తే మేము అవి ఫాలో అయితాము. ఓకే. అంతే. కానీ బీసీలకి రాజ్యాధికారం కావాలని చాలా వరకు పార్టీలొచ్చాయి. ఓకే. చాలా వరకు పార్టీలొచ్చినా గూడా అధికార పక్షంకో లేకపోతే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వానికో వాళ్ళు ఉండి వాళ్ళకి ఒత్తాసు పలికి కూటమిగా ఏర్పడి హ్మ్. వాళ్ళకేవో సీట్లు కేటాయిస్తే పోటీ చేస్తున్నారు తప్ప వేరేదేం లేదు. ఓకే. కానీ మా పార్టీ అధ్యక్షుడు మైన్ ఈసారి 2029 బీసీలకి రాజ్యాధికారం రావాలా, మనమే ఉండాలా, ఏ ఏ పార్టీతో కూడా పొత్తు ఉండకూడదు అని చెప్పేసేదే మా పార్టీ అధ్యక్షుడు చెప్పారు. ఓకే. సార్ మీరు మీ పార్టీ అధ్యక్షుడు ఏ విధంగా మిమ్మల్ని గుర్తించారు? అంటే నేను విద్యార్థి సంఘం నుంచి ఉన్నా కాబట్టి ఓకే. కొద్దిగా అన్నీ తెలిసి ఉంటాయనే ఉద్దేశంతో గుర్తించి హ్మ్. అది కాక సేవా కార్యక్రమాలు కూడా చేశాను గతంలో. ఓకే. గుర్తించి నేను ఒక సామాజిక బెస్త బెస్త క్యాస్ట్‌కి సంబంధించినవాడిని. అయినా ఓకే. గూడా నాకీ ఈ ఇక్కడ ఈ రాష్ట్రంలో అంతేగాకున్నట్ల రాయలసీమలో ఫస్ట్ టైమ్ మన బెస్తలకు సీట్ ఇచ్చారంటే అది బోడే రామచంద్ర యాదవ్ గారే. ఓకే. మా కులంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు గూడా ఆయనకి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తన్నారు ఇప్పుడు గూడా. మమ్మల్ని గుర్తించిందే ఫస్ట్ టైము ఒక బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు. ఇంతవరకు కింద టీడీపీ గాని, వైఎస్ఆర్ గాని ఇక వేరే పార్టీలు గాని గుర్తించలేకపోయాయి. రాయలసీమలో ఫస్ట్ టైం ఉరవకొండ టికెట్ ఇచ్చి మా మా కులం కూడా ఉంది అనేది ఆయన చాటింది. సార్ మీ కులంలో ఎంతమందున్నారు ఈ జిల్లాలో అనే అవగాహన ఏమైనా మీకుందా? ఉందండి. మా కులంలో వచ్చేసి చాలా వరకు మన అనంతపూర్ జిల్లా రాష్ట్రంలో అయితే అధికంగా ఉండేదంటే కర్నూలు. ఓకే. కర్నూలులో ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ తెలుగు వారంటారు. ఓకే. తెలుగు అని పిలుస్తారు. మనకి ఇక్కడ అనంతపురం జిల్లాకి వచ్చేసరికి బెస్త అంటారు. ఓకే. ఆయన తర్వాత అలాగే కర్ణాటక బోర్డర్‌లో ఉండే వాళ్ళని బారిక హ్మ్. ఇట్లా కొన్ని రకాలుగా పిలుస్తారు. కొంతమందిని అగ్నికుల క్షత్రియ అని పిలుస్తారు. ఓకే. అన్నీ కూడా కంబైన్ చేస్తే హ్మ్. రాష్ట్రంలో హ్మ్, కురుబ, బోయ, యాదవ తర్వాత అధికంగా ఉండే జనాభా ఏదంటే బెస్త. ఓకే. సరే మీరు చెప్తా ఉన్నారు. మీ కులం తరపున ఏమైనా పోరాటాలు చేశారా? అంటే మా యొక్క ఆర్థిక పరిస్థితి చాలా అవును. దిగువ స్థాయిలో ఉంది. మా అవును. కులస్తుల్ని తీసుకురండి అనేసి ఏమైనా పోరాటాలు చేశారా? అంటే మేము గతంలో చేశారండి. మనకన్నా సీనియర్‌లు గూడా చేశారు. ఓకే. పోయినసారి గూడా డైరెక్టర్‌లని హ్మ్. ప్లస్ చైర్మన్‌ని చేశారు. వాళ్ళు గూడా ఏం చేయకోకున్నట్ల వైఎస్ఆర్ పార్టీలో ఉండి గూడా హ్మ్. ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. హ్మ్. ఇప్పటికైనా యువతని ఓకే. ఈ ఏజ్ పర్సన్ కాకున్నట్ల యువతను ముందుకు తీసుకెళ్తే హ్మ్. కులం డెవలప్ అయితుంది. ఓకే. ప్లస్ అన్నీ డెవలప్ అయితాయనే ఉద్దేశంతో ఓకే. ముందుకెళ్తున్నాము. ఇంకా ఫ్యూచర్‌లో గూడా మా క్యాస్ట్‌కి సంబంధించి పోరాటాలు చేయాలా? ఇక్కడ సముద్రాలేం లేవు.
ఓకే. అధికంగా విజయవాడ, కాకినాడ అటు సైడ్ అయితే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓకే. వాళ్ళకి వేట కొనసాగుతూ ఉంటది మత్స్యకారులకి. ఓకే. ఇక్కడైతే స్థానికంగా చెరువులు ఉన్నాయి. కానీ హ్మ్. స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు ఆ చెరువులు కూడా కబ్జా చేసుకొని వాళ్ళేదో వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకే చేస్తున్నారు గానీ రియల్‌గా ఉన్నటువంటి బెస్తలకైతే ఏం న్యాయం చేయట్లేదు. ఓకే. ఇప్పటికైనా కూడా మా బెస్తల హక్కుల కోసం పోరాడాలని చెప్పేసి ముందుంటున్నా నేను కూడా. ఓకే. సార్ ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు. ఈ విధంగా అంటే మా కులస్తుల పరిస్థితి చాలా ఆర్థికంగా ఉంది అని చెప్తా ఉన్నారు. మరి ఇందులో ఎలక్షన్స్ ముందులో ఈ ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం మీకేమన్నా హామీలిచ్చిందా? ఆ హామీలు నెరవేర్చడానికి ఏమైనా దోహదం చేస్తా ఉందా? మాకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏమి హామీలు ఇవ్వలేదండి. ఓకే. 50 ఏండ్లు అయిపోయిన తర్వాత పింఛన్ అని చెప్పారు మత్స్యకారులకు. ఓకే. మరి ఏదన్నా తుఫాన్‌లో గాని, ఏదన్నా పడవలు ఇరుక్కున్నా కూడా వాళ్ళకి ఏదన్నా ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు గానీ, ఓకే. మాకంటూ ప్రత్యేకంగా ఏది కూడా ప్రభుత్వం అయితే ఏమీ చేయట్లా. మమ్మల్ని గుర్తించట్లేదు. ఓకే. ఆంధ్రప్రదేశ్‌లో మమ్మల్ని గుర్తించట్లే. మిగతా రాష్ట్రాల్లో గుర్తిస్తున్నారేమో గానీ, మాకు ఆంధ్రప్రదేశ్‌లో గుర్తింపు లేకున్నట్లే చేస్తున్నారు. సార్ మీరు చెప్పినట్ల మీరేమన్నా రాష్ట్ర రకాల్లో ధర్నాలు ఏమైనా చేశారా? అంటే మాకిడ సరైన గుర్తింపు లేదు. మాకు గుర్తించండి. మేము సరే. గూడా ఉన్నాము ఈ రాష్ట్రంలో అని. ఆహ్, గతంలో కూడా పోరాటాలు చేశామండి. ఓకే. చాలా వరకు చేశాము. కొద్దిగా రాజకీయ పరంగా అడ్డుకున్నారు. ఓకే. ఎందుకి మన ప్రభుత్వమే కదా ఉండేది, ఆ ప్రభుత్వం కదా ఉండేదని చెప్పేసి కులాన్ని విచ్ఛిన్నం చేసేశారు. ఓకే. కాబట్టి ఇప్పుడు ఐక్యతతో ఉన్నారు. హ్మ్. ఇప్పుడు మా హక్కుల కోసం మేము ముందుండాలని చెప్పేసి మేము కూడా ముందుకొస్తున్నాం. ప్రతి ఒక్క యువత కూడా కంకణం కట్టుకున్నారు. సార్ ఇప్పుడు మీ ఉరుకొండ కాన్స్టిట్యుయెన్సీలోన ఏమైనా ఇష్యూ జరిగితే అంటే మహిళల పైన, చిన్న పిల్లల పైన ఏమైనా దారుణాలు జరిగితే మీరు ముందుండి పోరాటాలు చేస్తూ ఉన్నారా? ఖచ్చితంగా అండి. గతంలో కూడా నేను ఈ అమ్మాయిల విషయం అయితేనేమి, హ్మ్. ఏబీపీలో ఉన్నప్పటి నుంచి హ్మ్. ఆహ్, ఆహ్, ఈ కరాటీ, కుంఫు ఇలాంటివి కూడా ఫ్రీ కోచింగ్‌లు పెట్టాను. ఓకే. ఏబీపీలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చాలా వరకు అమ్మాయిలకు నేర్పించాము. ఓకే. ఇప్పటివరకైతే ఏం జరగలేదు ఉరవకొండలో. ఓకే. కాబట్టి ఇలాంటి అంటే ఈ ఆహ్, ఆత్మ రక్షణ విద్యలు ప్రభుత్వం ఒక 1 అవర్ కేటాయించి ప్రతి ఒక్క స్కూల్ నుంచి కాలేజ్ వరకు ప్రతి ఒక్కరికి కూడా హ్మ్. నేర్పిస్తే అమ్మాయిల మీద దాడులు కాదు కదా! ఏమి జరగవు. సార్ మనం ఈరోజు చూస్తూనే ఉన్నాం. కొన్ని ఏరియాల్లో, కొన్ని పరిస్థితుల్లో అమ్మాయిలు దారుణంగా ఇది చేయడము, తర్వాత చిన్న పిల్లల పైన రేప్ చేయడము, చంపేయడము తెలుస్తూ ఉన్నాయి. ఇవి మీ అధినేత దృష్టికి వెళ్లి ఏమన్నా స్ట్రైక్‌లు, రాస్తారోకలు చేయమని చెప్పారా? అంటే మా అధినేత ఇంకా పార్టీ సిద్ధాంతాలను బట్టి మనకు అధినేత ఏవైతే చెప్తాడో మేము అవి చేస్తామండి. మేము కాదనలేదు. ఓకే. మొన్న కూడా రీసెంట్‌గా పుంగనూరులో జరిగిన ఇష్యూ గురించి కూడా హ్మ్. అమ్మాయిని ఫ్లైఓవర్ ఒక ట్యాంక్‌లోకేయడం జరిగింది. ఓకే. దాని గురించి కూడా ప్రెస్ మీట్ పెట్టి చేశారు. ఓకే. ఇలాంటివి జరగకోకున్నట్లా ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడుకి కూడా ఈయన ఫోన్ ద్వారా తెలియజేశారని చెప్పారు. ఓకే. మరి లేఖ కూడా పంపించానని చెప్పారు. ఓకే. ఇలాంటివి జరగకూడదు, రిపీట్ కాకూడదు అంటే నేను ఒకటేనండి చెప్పేది. ప్రతి ఒక్కరు కూడా ఆత్మరక్షణ విద్యలు ఇవి నేర్పిస్తే ఎలాంటోళ్ళైనా కూడా బయటపడతారు. మహిళల మీద ముఖ్యంగా కేర్ తీసుకోవాలి. కాలేజ్ నుంచి, స్కూల్ నుంచి కాలేజీ వరకు ప్రతి ఒక్కటి కూడా నిఘా వర్గాల్లోనే జరగాలి. సీసీ ఫుటేజ్‌ల ద్వారానే జరగాలనేది మన మైండ్. సార్ ఇప్పుడు మీరు చెప్పిన విధంగా చేస్తే మహిళల మీద దాడులే జరగవంటారు. కొంతమంది మరి కరాటే, కుంఫు చేసినోళ్ళ మీద కూడా దాడులు జరిగాయని విన్నాం గతంలో. అలా మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఆత్మరక్షణ విద్యలున్నా కూడా జరిగాయంటే అది ఏ మత్తమందు పెట్టో, హ్మ్. లేకపోతే ఏదో అమ్మాయిని బ్లైండ్ చేసో, ఇది చేసుకొని చేసుంటారు తప్ప, ఓకే. ఆత్మరక్షణ విద్యొచ్చిన ప్రతి ఒక్క అమ్మాయి గూడా తనను కాపాడుకోవాలనే చూస్తుంది గానీ, ఆ ఓకే. ఎదుటి వారికి లొంగిపోవాలని చూడదు. ఓకే. సార్ ఇప్పుడు మీ ఏరియాలోన, మీ ఉరువుకొండలో నీటి పరిస్థితి ఏ విధంగా ఉంది? నీటి కొరత చాలా ఉందనేసి గతంలో విన్నాం. ఆ! ఇప్పుడు ప్రభుత్వం ఎన్‌డీఏ కూటమి వచ్చింది. మరి ఏమైనా మెరుగుపడిందా? ఎలక్షన్ ముందు నుంచి గూడా మా ఉరవకొండ అంటే నీటి సమస్యనే. నీటి సమస్యే. ఓకే. దీని గురించి కానీ నేను డిప్యూటీ సీఎం గారికి గూడా చెప్పాను. ఓకే. స్థానికంగా ఉండే మంత్రి గారికైతే తెలియజేయలేదు గానీ, హ్మ్. ఆయన పట్టించుకుంటాడేమో అని చూస్తున్నాను. ఓకే. కానీ పట్టించుకోవట్లా. ఇప్పుడు కూడా నీటి సమస్య అలానే ఉంది. ఓకే. బయట నుంచి నీళ్లు తెచ్చి
సప్లై చేసినా కూడా ఉమ్. ఇంకా నీటి సమస్య తీరలేదు. ఓకే. కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి భూదేవికి వరవకొండకి మధ్యలో ఒక చెరువు ఉందండి, ఓకే. పాతది. ఉమ్. ఆ చెరువుని మొత్తం క్లీన్ చేసేసి ఉమ్. అక్కడ ఒక ట్యాంక్ని ఏర్పాటు చేసి ఓకే. నీటి సమస్య ఈజీగా అందరినివా నుంచి నీళ్లు స్టోర్ చేస్తే మనకి ఈజీగా నీటి సమస్య తీరుతుంది అనేది మనం ఆల్రెడీ కూడా దీని గురించి చెప్పాను. మరి అధికారులు అయితే ఏం స్పందించలేదు. ఓకే. మరి ఏమైనా మంత్రి గారు స్పందిస్తే చూడాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. ఓకే. నీటి సమస్య అయితే ఇంతవరకు అయితే ఉరవకొండలో తీరలేదు. ఇంకా కూటమి వచ్చి 4 నెలలు అవుతున్నా కూడా ఓకే. నీటి సమస్య అయితే తీరలేదు. అంటే మీరేమైనా అర్జీలు కానీ ఏమైనా కంప్లైంట్ కూడా చేశారు అని అధికారులు? నేను చేశానండి. డిప్యూటీ సీఎం గారికి కూడా మెయిల్ చేశాను. ఓకే. ఇండివిజువల్ పోయి కలిశాను. ఉమ్. చెప్పాను ఆయనకు కూడా ఉమ్. త్వరలో పర్యటన వచ్చిన తర్వాత చూస్తాను చేస్తామని చెప్పారు. ఓకే. మరి ఎన్ని రోజులు అవుతుందో చూడాలని చెప్పేసి నేను కూడా వెయిట్ చేస్తాను. ఓకే. అంటే అక్కడ ఒక నీటి సమస్యనే ఇలా ఉందా, మిగతా ఏమైనా వేరే సమస్యలు ఏం లేవంటారా? అంటే నీటి సమస్య ఉందండి. నీటి సమస్య మెయిన్ వచ్చేసి అధికంగా అంటే నీటి సమస్య. ఓకే. రెండోది వచ్చేసి మార్కెట్ అండి, కూరగాయల మార్కెట్. ఓకే. కూరగాయల మార్కెట్ లేదు. ఓకే. కూరగాయల మార్కెట్ లేకుండానికి స్థానికంగా ఉండే గవి మఠం దగ్గరే ఈ కూరగాయలను అరేంజ్ చేస్తున్నారు. అది కూడా అక్కడ చుట్టుపక్కల అంతా ఆ కూరగాయల ద్వారా అక్కడ ఉండే పరిశుభ్రత లేకున్నట్లు అయిపోయింది. ఓకే. దీని గురించి కానీ దృష్టికి తీసుకెళ్ళాము. వాళ్ళైతే మార్కెట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇంకా ఏం చెప్పలేదు. ఓకే. మున్సిపాలిటీ ఏమన్నా అయితే ఏమన్నా డెవలప్ అవుతుందని చూస్తున్నాం. ఇంకా ఏం కాలేదు. సార్, మున్సిపాలిటీ అయితే డెవలప్ అవుతుంది అని ఎలా చెప్పగలుగుతారు? అంటే చిన్న చిన్న నియోజకవర్గాలే, గోరంట్ల లేకపోతే కళ్యాణదుర్గము ఇలాంటి రాయదుర్గం ఇలాంటి ఊర్లే డెవలప్ అయినాయి. అధికంగా చుట్టుపక్కల దగ్గర విలేజెస్ ఉన్నటువంటి ఉరవకొండ అతిపెద్ద నియోజకవర్గం అంటారు. ఓకే. మళ్ళీ ఈ నియోజకవర్గమే అభివృద్ధి కాకున్నట్లా డెవలప్ కాలేదంటే మున్సిపాలిటీ అయితే ఏమైనా డెవలప్ అవుతుంది అనే ముఖ్య ఉద్దేశంతోనే చెప్పడం అంతే. సార్, ఇప్పుడు మున్సిపాలిటీ అయితే ట్యాక్సులు పెంచుతారు కదా సార్, దానికి అక్కడ ఉన్న పల్లెటూరు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారంటారా? అంటే వాళ్ళకి మున్సిపాలిటీ అంటే అవగాహన లేదు కాబట్టి ఓన్లీ వాళ్ళకి తెలిసింది ట్యాక్సులు పెంచుతారు మున్సిపాలిటీ అయితే అనేది ఒకటి. ఓకే. అంతేగాని అభివృద్ధి అవుతుంది అనేది వాళ్ళకి భూముల రేట్లు పెరుగుతాయి. ఓకే. భూముల రేట్లు పెరుగుతాయి, ప్రతి ఒక్కటి పెరుగుతుంది. కానీ డెవలప్ అనేది ఉంటుంది, గుర్తింపు అనేది ఉంటుంది, రోడ్లు బాగుంటాయి, కాలువలు బాగుంటాయి, నీటి సమస్య ఉంటుంది, ప్రతి ఒక్కటి ఇవన్నీ మనకి మంచి జరుగుతుందని ఆలోచన చేసుకోరనమాట. ట్యాక్స్ పడుతుంది మున్సిపాలిటీ వద్దు అని చెప్తున్నారు. మున్సిపాలిటీ అయితేనే బాగుంటుంది. ఏమైనా కార్యక్రమాలు చేశారు సార్? ఇలాంటి మున్సిపాలిటీ అయితే మన ఉరవకొండ ఈ విధంగా ఉంటుంది అనేసి ఒక పోస్టర్ వేసి ఏమైనా కార్యక్రమాలు ఏమైనా చేశారు? లేదని ఇంకా చేయలేదు. ఇంకా కూటమి వచ్చి ఇంకా 4 నెలలు అయింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో చూసి అయిన తర్వాత చేద్దామని వెయిట్ చేస్తున్నాం. సార్, ఇంకా ఏమైనా చెప్పగలుగుతారా మీ ఉరవకొండ గురించి? అంటే ఉరవకొండ గురించి ఏం చెప్పాలంటే ఇంకేం లేదు. ఉండే సమస్యలు అయితే అవి. ఓకే. ఉమ్. సరే, ఈరోజు